బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9:05 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9:45 కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మరికేసేపట్లో రోడ్డు మార్గంలో బయలుదేరి పూడిచెర్ల చేరుకోనున్నారు. పూడిచెర్లలో ఫారం ఫండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓర్వకల్లు మండలం పూడుచెర్లలో రైతు సూరరాజన్న పొలంలో ఫారం పాండ్కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక పవన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని గురువారం రోజు కలెక్టర్ రంజిత్ పాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4000 మంది వరకు హాజరు కానున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా పూడిచెర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు. లక్ష్మారెడ్డిపాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. అడిషనల్ డీసీపీ వాకింగ్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బాబ్జీ స్పాట్లోనే మృతి చెందారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాలినడకన భక్తులు తిరుమలకు పోటెత్తారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, టీటీడీ వసతి సముదాయాల నుంచి ఆటోలలో భక్తులు తరలి వెళ్తున్నారు. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులకు టైం స్లాట్ టోకెన్లు లభించని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, కార్లు కారణంగా తిరుపతి మదనపల్లి మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాళ్లు కురిసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముదోల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిశాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. వడగాళ్లతో కూడిన వర్షాలు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పిలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆర్టీఐ కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. పలు రెవెన్యూ సమస్యలపై ఎంఆర్ఓకు ఆర్టీఐ గౌరవ అధ్యక్షులు గోపాల్ మెమరాండం అందించారు. అందులో రైతుల సమస్యలపై వివరించారు. దీనిపై ఎంఆర్ఓ స్పందిస్తూ తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.
పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో ముఖ్యమైనది ఏమన్నదంటే ఆర్ఐ గారు బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియను పై అధికారులు కానీ పాలకులు కానీ ఏమాత్రం నియంత్రణ లేకుండా పోతున్నది. ముఖ్యంగా ఈ కార్యాలయంలోని అవినీతి విషయంలో ఏ అధికారి మినహాయింపుగా లేదు. అవినీతిపై పాత్రికేయులు వార్తలు రాసినా ఆపై అధికారులు స్పందించడం లేదు, వీరు దండించడము లేదు. కనుక వీరికి భయం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన దానిలో విఆర్ఏ నుండి కలెక్టర్ వారి కార్యాలయం వరకు ముడుపులు పోతున్నందున పై అధికారులు స్పందించడం లేదు. ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మా ఆర్టీఐ కమిటీ తరఫున అనేక సార్లు ఫిర్యాదులు చేశాము, కానీ ఏమాత్రం అధికారుల్లో మార్పు రాలేదు. ముమ్మాటికి దిగజారిపోతోంది. కనుక పాలకులపై అధికారులు కల్పించుకొని అవినీతి, నిర్లక్ష్యం, పౌరులంటే లెక్కలేనితనం, నియంత్రించుకోవడం, ప్రదర్శకత, జవాబుదారీతనంపై పెంపొందించాలని ప్రజాధనం జీతాలుగా తీసుకుంటున్న ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టి ప్రజలకు ఆదేశించి హక్కును కలిగి ఉంటారని రెవెన్యూ అధికారులు గమనించి తమరు. కాకినాడ జిల్లా కొమరగిరి లేఅవుట్ 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని సిపిఐ ఆరోపించింది. ఇళ్ల స్థలాల భూమిని వాటికే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్, రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని ఆయన తెలిపారు. కొద్దిగా వెనకొస్తుంది సరిపోయిందన్న వాళ్ళు బలి చెప్పాను గత 5 నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి 5 గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, గత ప్రభుత్వం ఎన్నికల ముందు 72 ఎకరాలని 36 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది. రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు. మరికొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది. సుమారుగా కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో 1400 మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 4 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకోరులు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా
ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని మనవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.